వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఏంటి మరి శ్రావణ శుక్రవారం పూజలు అందరూ బాగా చేసేసుకున్నారా? అలా ఆషాఢ మాసం వెళ్ళిందో లేదో ఇలా శ్రావణ మాసం అయితే వచ్చేసింది. ఇంకేముంది, ఆడవాళ్ళకి శ్రావణ మాసం వచ్చిందంటే బోల్డ్ అంత బిజీ అయిపోతారు, అంతే కదా. మరి ఒకటేంటి, ప్రతి శుక్రవారము పూజలు చేస్తాము. అంతేకాకుండా మంగళగౌరి వ్రతాలని, శుక్రవారం అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అని, ఇంకా శ్రావణ మాసంలో ప్రతిదీ ఏకాదశి, ఇవన్నీ చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు కదా. ఈరోజు అయితే ఫస్ట్ శ్రావణ శుక్రవారం నేను మా ఇంట్లో ఇలా సింపుల్గా చేశాను. మేము ప్రజెంట్ ఉన్న ఇంట్లో దేవుడి గది చాలా చిన్నగా ఉంది. అసలు అది దేవుడి గది కాదు అని నేనైతే చెప్తాను, బట్ దేవుణ్ణి ఆ గూట్లో పెట్టారు. ఇంకేం చేస్తాం, అదే దేవుడి గది అనుకుని ఇంకా అక్కడే పూజ అయితే చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ ఎన్నింటికి లేచాను, 5కి లెగుద్దామని అనుకున్నాను, కానీ తెలిసిందే కదా కొంచెం ఫీవర్తో అయితే లెగలేదనమాట. 6కి లేచాను. 6కి లేచి ఫస్ట్ అయితే గారెల పప్పు అయితే వేసేసాను. బ్రష్ అది చేసేసుకొని గారెల పప్పు అయితే వేసేసి, ఇంకా ఒక పక్కన పప్పు నలుగుతుంటే ఇంకా నేను ఇంకో పక్కనేమో ఇల్లంతా క్లీన్ చేసి, బయట గుమ్మం దగ్గర వర్షం పడి ఇదంతా తడిచిపోయింది. సో ఎలాగో మనం ముగ్గు కూడా వేయలేదు కాబట్టి నిన్న చక్కగా అయితే సింపుల్గా అటు ఇటు 2 పద్మాలు అయితే వేసేసి, మంచిగా పసుపు కుంకుమని అయితే వేసేసి, ఇలా బయట అయితే ఆల్రెడీ గుమ్మాలుగా పసుపు అదంతా రాసేసాం కాబట్టి ఇలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. సో ఇంకా గబగబా వెళ్ళి ఫ్రెష్ అప్ కూడా అయ్యి వచ్చేసాను. నేను అయితే ఈ ఎల్లో శారీ కట్టుకున్నాను శ్రావణ శుక్రవారం ఫస్ట్ డే. ఈ ఎల్లో శారీ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఈ శారీ నేను ఒక 8-9 ఇయర్స్ నుంచి కడుతున్నానేమో, అయినా సరే స్టిల్ నేను ఇంకా వాడుతూనే ఉన్నాను ఈ శారీని. ఈవెన్ నా మ్యారేజ్లో పసుపు హల్దీ ఫంక్షన్కి కూడా నేను ఇదే శారీ కట్టుకున్నాను. సో గారెలు అయితే వేసేసుకుని ఇలా దేవుడి దగ్గర అయితే ఇప్పుడు ఫస్ట్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ ప్లేస్ లేదు కదా, అందుకని చెప్పి ఇది ఎప్పుడు అయితే మేము ఈ పీటని ఇలా వరలక్ష్మి వ్రతం లేదంటే వినాయక చవితి అలాంటి స్పెషల్ పండుగలు ఉన్నప్పుడు మాత్రమే వాడేదాన్ని. అక్కడ కింద కూర్చొని చక్కగా చేసుకుంటానికి ఉంటుందని. ఇక్కడైతే ఎలాగో ప్లేస్ లేదు కాబట్టి ఇంకా ముందే అయితే ఈ పీటను అయితే చక్కగా కడిగేసుకుని పసుపు అది రాసేసుకొని మంచిగా ముగ్గు అయితే వేసుకుని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎలాగైనా కొంచెం కుంకుమ బొట్టు కొంచెం ముగ్గు వేసేస్తే ట్రెడిషనల్ లుక్ ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. సింపుల్గా నేనైతే వేసాను, ఎక్కువ హంగామాలు ఏం లేకుండా. ఎందుకంటే కొందరు లేచే లోపల అయిపోవాలనుకున్నాను, కొందరు 7:30కి లెగుస్తాడు, అయిపోవాలనుకున్నాను. బట్ ఏం చేద్దాం, కొంచెం లేట్ అయింది, అవ్వలేదన్నమాట. ఇలా గుమ్మం దగ్గర పెట్టడం కోసం అని చెప్పి పువ్వులు కూడా అయితే రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ కొంచెం మల్లెపూలు ఏంటి గులాబీ పూలు చామంతి పూలు ఉన్నాయి, వేద్దామని అనుకున్నాను. అమ్మో అసలే పువ్వులు దొరకట్లేదు. అందులో నేనుండే ప్లేస్లో ఎవరన్నా అమ్మడానికి ఎప్పుడన్నా వస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటామన్నమాట. అన్నయ్య వాళ్ళు ఎవరన్నా ఉంటే తెచ్చిపెట్టేవాళ్ళు. అన్నయ్య కూడా లేదు కాబట్టి పువ్వులను చాలా జాగ్రత్తగా వాడాలని చెట్టుకున్న వైట్ పువ్వులను అయితే కోసుకొచ్చాను. ఈ చెట్టుకున్న పువ్వులు అయితే కొయ్యమన్నమాట, అందుకని చెప్పి ఏదో ఈ గుమ్మం దగ్గర వేయటానికి మాత్రమే తీసుకొచ్చాను. ఇది మీరు చూస్తున్నాను కదా, ఇప్పుడు ఆ రెడ్ కలర్ క్లాత్ మీద ఏంటి అని చెప్పి మీరు అందరూ అనుకుని ఉంటారు. యాక్చువల్లీ లాస్ట్ టైం మేము పద్మనాభ స్వామికి అనంత పద్మనాభ స్వామి పూజ చేసాము. పూజ చేసినప్పుడు నా దగ్గర అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన ఎలాంటి ఫోటో లేకపోతే ఇలా ఒక రెడ్ కలర్ జాకెట్ ముక్క మీద గంధంతో అయితే ఇలా వేసుకుని ఇలా పూజ అయితే చేయమన్నారన్నమాట. నేను ఇంకా ఎప్పుడు పూజ చేసినా సరే మనం అనుకుంటాం కానీ ఎప్పుడు ప్రతిసారి కొత్త జాకెట్ మొక్కే వేయాలి కిందని అంటారు చాలామంది. అలా ఏం లేదు, అలా వేస్తే ఎన్ని జాకెట్ మొక్కలని కొంటామా, వేసినవన్నీ ఏం చేస్తారు. నేనైతే మాత్రం అలా ఏం చేయను, రిపీటెడ్గానే యూస్ చేస్తాను. యాక్చువల్లీ నా దగ్గర అప్పట్లో మనం ఎక్కడ క్లీన్ చేసినా సరే అది డ్రైనేజ్లోకి వెళ్ళిపోయింది. అందుకని చెప్పి నేను అప్పుడు క్లీన్ చేయకోకుండా నీట్గా అయితే ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఏదన్నా ఒక రోజు కృష్ణన్న దగ్గరికి తీసుకెళ్ళి మంచిగా అయితే వాష్ చేసుకొని తెచ్చుకోవచ్చు. నాకేమీ భారీ ఎత్తున పూజలు రావు, మంత్రాలు అవి ఏదో నండూరి శ్రీనివాసరావు గారి ఛానల్ ఫాలో అయ్యి నేనైతే చిన్నప్పటి నుంచి ఇంట్లో పూలు పెట్టి తర్వాత
సాంబ్రాణి కడ్డీ వెలిగించి తర్వాత దీపం పెట్టి తర్వాత నైవేద్యం పెట్టి లాస్ట్లో హారతి కర్పూరం వెలిగిస్తారు. అలా తెలుసు చిన్నప్పుడు. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నండూరి శ్రీనివాసరావు గారి ఛానల్ ఫాలో అయ్యి పూజలు అయితే కొంచెం నేర్చుకున్నాను. చక్కగా ఫస్ట్ వినాయకునికి పూజ చేసేసుకున్నాను. తర్వాత మనం డైలీ నిత్య పూజ అయితే ఎలా చేస్తామో నిత్య పూజ అయితే నేను శివునికే చేస్తాను డైలీ. అందుకే శివయ్యకి మొత్తం అంతా చక్కగా జలాభిషేకమే చేస్తున్నాను. నేనేమి నా దగ్గర భారీ ఎత్తున అభిషేకాలు చేసే అంత ఏం లేదు. శివునికి మనస్ఫూర్తిగా అయితే జలాభిషేకం చేసి 2 బిళ్ళపత్రాలు అయితే సమర్పించాను. ఇంకా అమ్మవారికి అయితే ఇంకా చక్కగా పీఠం అది వేసాం కదా, అమ్మవారిని ఆవాహనం ఆసనం అన్నీ అయితే సమర్పిస్తున్నాను అనమాట. అమ్మవారికి గంధం అది రాసుకొని చక్కగా దీపాలు అవి పెట్టుకుని అమ్మవారికి పూజనైతే మాత్రం ఇలా ఫస్ట్ శ్రావణ శుక్రవారం మంచిగా అయితే కంప్లీట్ చేశాను. బట్ మా ఆయన కోసం ఎంతలా వెయిట్ చేశానంటే లిటరల్లీ ఫోన్లో అన్న బ్లెస్ చేస్తాడని. అబ్బా ఇలాంటి అయితే పనికిరాదు వీళ్ళకి. ప్రజెంట్ ఏమన్నా అంటే అదేంటిది బ్లూ కలర్ డ్రమ్ము, పెద్ద సైజు కుక్కరు, లేదంటే ఏదన్నా మనం వెయిట్ లిఫ్ట్ చేస్తుంటే ఇలాంటి రీల్స్ అన్నీ పెట్టి చూడు ఇలా ఉంటున్నారు అని చెప్తున్నాడు. అలాంటిలాగైనా చేస్తే అయితే మంచిగా లైన్లోకి వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఏదన్నా ఒకరోజు ప్లాన్ చేయాలి, భయపెట్టైనా సరే బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నమాట. ఫోన్లే అని చెప్పి పూజ చేసుకుని బ్లెస్సింగ్స్ అన్న ఫోన్లో ఇవ్వ బాబు అంటే అసలు ఫోన్కే దొరకట్లేదు. ఏంటో మరి పిఎం సీఎం కంటే బిజీ అయిపోయాడు ప్రజెంట్ డేస్లో. నాకంటే ఎక్కువ వాళ్ళ ఆఫీసే ఎక్కువైపోయింది. ఆఫీస్ ఎక్కువే కాకపోతే ఆ ఆఫీస్తో పాటు నేను కూడా ఒక దాన్ని ఉన్నాను కదా అన్న విషయాన్ని మర్చిపోతున్నాడు పూర్తిగా. షట్, ఈ మొగుళ్ళందరికీ ఏదన్నా ఒక ట్రీట్మెంట్ రోజు ఆ TV9 పెడితే సరిపోయిద్దాము. ఎంతమంది పిల్లలు మొగుళ్ళు చంపేశారు అని చెప్పి వీడియోలో వాళ్ళు డైలీ ఒక న్యూస్ పెడుతున్నాడు. ఆ న్యూస్ని ఏదో ఒక రోజు మా ఆయనకి అయితే బాగా దగ్గర కూర్చోపెట్టి చూపించి తన ముందే ఏదన్నా ఒక 25 kgs ఉన్నదాన్ని ఒకసారి పైకి లేపి కింద పెట్టాలి. అప్పుడు దెబ్బగా లైన్లోకి వచ్చి డైలీ ఫోన్ చేస్తాడు. మళ్ళీ హై రికమెండేషన్ నాకే ఫోన్ చేయడం అంటే మళ్ళీ నేను ఒక రికమెండేషన్ చేయాలి. ఆ బాబు మీ మమ్మీ డాడీకి ఫోన్ చేయ బాబు, నాకే వాడు దిక్కులేదు, నేను ఇంకేం చెప్పను వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పి అర్థం చేసుకోరు నన్ను ఎవ్వరు. సర్లే కానీ ఇలా అమ్మవారికి అయితే పూజ అయితే చేసేసుకుని మంచిగా అయితే హారతి అయితే ఇచ్చేసాను. చాలా రోజుల తర్వాత కొబ్బరికాయ మనకి కరెక్ట్గా 2 చెక్కలకు సమానంగా పగిలిందనమాట. ఈ పువ్వులు చూస్తున్నారు కదా, యాక్చువల్లీ పువ్వులు తీసుకొని 4 days అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టాను. ఏదో ఒక అకేషన్ వస్తుంది అని వెయిట్ చేసేటప్పుడు అవి కొద్ది గొప్ప వాడిపోయినాయి అనమాట. నేను పెట్టుకున్న 2-3 గంటల తర్వాత అవి ఆటోమేటిక్గా వాడిపోయినాయి, నల్లగా అయిపోయినాయి. నేను కాళ్ళకు పసుపు రాసుకుని వెంటనే కూర్చున్నాను. సో అందుకని చెప్పి కింద కొంచెం పసుపు అయింది. కొందరు ఇంకా లేచాడు, వాడిని కూడా ఫ్రెష్ చేపించేసి చక్క వాడు కూడా అయితే దేవుడికి దండం అయితే పెట్టేసుకున్నాడు. సో ఫైనల్లీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. చూడండి, చక్కగా శివయ్యని బిల్వపత్రాలతో ముంచేశాను అనమాట. శివయ్య ఎక్కడున్నా వాసవి అని నన్ను పిలవాలి. అందుకే శివయ్యతో దాగుడు మూతలాడదామని చెప్పి అలా బిల్వపత్రాలన్నింటినీ శివయ్యకి వెళ్తే మంచిగా అయితే దాచేశాను శివయ్యని. అందుకే నన్ను పిలుస్తాడా పిలవడా శివయ్య అని అలా ఎదురు చూస్తున్నాను అనమాట. ఇంకా అమ్మవారు అయితే చూస్తారు కదా, చిన్న పటమైనా సరే ఎంత కలగా ఉందో. చక్కగా అమ్మవారికి పెట్టిన గాజులు కూడా ఒక మంచి ఫ్లవర్ షేప్లో అయితే వచ్చినాయి. మనం నైట్ అంతా చేసేసుకోవడం వల్ల ఫాస్ట్గానే అయిపోయింది. సో ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నానా. సరే, ఇంకా కొందానికి లంచ్. యాక్చువల్లీ అయితే నేనే లంచ్ తీసుకెళ్ళి ఇవ్వాలి ఆఫ్టర్నూన్ 12:30కి. బట్ బయట ఏమో ఫుల్ వర్షం, అస్సలు తగ్గట్లేదు. ఆ వర్షం అన్నిసార్లు నడవలేకపోతుంది. నా వర్షంలో ఎక్కడ జారి పడతానో అని అదొక భయం. మళ్ళీ సరేలే అని చెప్పి వాడిని అడిగాను, గారెలు పెట్టేస్తాను బాక్స్లో, నీకు ఇష్టం కదా అంటే నాకు ఎల్లో రైస్ కావాలన్నాడు. సరే అని చెప్పి ఇంక అప్పటికప్పుడు 8కి అయితే ఇలా కొంచెం రైస్ అయితే పెట్టేసేసి రైస్ ఉడికే లోపల తాలింపు కూడా వేసి ముందుగానే తాలింపు చల్లారిపోయింది పోపు అంతా. అయినా సరే కలిపేశాను. ఏమైంది, పోపు చల్లారిపోతే ఏమన్నా పాడైపోతుందా ఏంటి? అలా సింపుల్గా అయితే నేను చక్కగా ఒక నిమ్మకాయ పిండేసి పులిహోర అయితే చేసి పెట్టేశాను బాక్స్లో. వీడి బాక్స్ ఏమో కానీ నాకు రోజుకొక తలనొప్పి వస్తుంది అనమాట.
ఏంటో ఈ లంచ్ బాక్స్లో గొడవ అనిపిస్తుంది. ఒక సైకిల్ అన్నా కొనుక్కుంటా పోయిద్ది, డైలీ నేనే వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ తినిపించేసి సైకిల్ తొక్కుని వెళ్ళి దింపేసి అక్కడ రావచ్చు అనిపిస్తుంది. ఆడేమో సరిగ్గా తినడం, అది తినకపోవడం వల్ల వీక్నెస్ వచ్చి ఊరుకునే ఫీవర్ కాఫ్ అంట వస్తుంది నా ప్రాణానికి. ఆడు ఉంటే సరిపోతుంది, మళ్ళీ నాకు కూడా వస్తుంది. నేను అడిగి చేస్తాను కానీ నాకెవరు చేస్తారు? ఆడవాళ్ళకి ఇదే, వాళ్ళకి బాగోపోయినా వాళ్ళే చేయాలి, ఎవరికి బాగోపోయినా వాళ్ళే చేయాలి. పండగ వచ్చినా వాళ్ళే చేయాలి, పండగ లేకపోయినా సరే వాళ్ళే చేయాలి. రోగం వచ్చినా వాళ్ళే చేయాలి, రోగం లేకపోయినా వాళ్ళే చేయాలి. పక్కింటికి వెళ్ళినా మనమే చేయాలి, మన ఇంట్లో ఉన్నా మనమే చేసుకోవాలి. చుట్టాలు వచ్చినా మనమే చేయాలి, చుట్టాలు ఇంటికి వెళ్ళినా సరే మనమే చేయాలి వంట. ఏంటో మరి ఈ వంటగదితో ఈ గోలేండిలో ఈ ఆడవాళ్ళకి ఈ వంటగదితో ఉన్న సంబంధం ఏంటో తెలియదు. కానీ ఇంట్లో అందరూ పుష్టిగా తినాలంటే ఆడవాళ్ళు వంటగదిలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనేది బాగా తెలుసు. ప్రజెంట్ మా ఆయన లేడు కాబట్టి నేను అంతగా ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. అందుకే మీకు కూడా నేను ఎలాంటి కుకింగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు. యాక్చువల్లీ ప్రజెంట్ డేస్లో అయితే నేను గోంగూర పచ్చడి తెగ తింటున్నాను. అందుకేనేమో వేడి చేసి జలుబు దగ్గు తగ్గట్లేదు అసలు. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, నా వాయిస్ అంతా కొంచెం ఇంకా నార్మల్ అవ్వట్లేదు అది. సో ఇంకా ఫ్రూట్స్ కోసం అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్స్ చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. నేను జార్ఖండ్లో ఉంటున్నప్పుడు అయితే ఒక్కొక్క డ్రాగన్ ఫ్రూట్ 100 రూపీస్. అయినా సరే ఎప్పుడప్పుడు కొనుక్కొచ్చేదాను. ఇప్పుడు 50కి 3 ఇస్తున్నారు. ఓకే, ఇంకేం చేస్తాం, చక్కగా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తెచ్చుకొని మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే తీయగా కూడా ఉన్నాయి. మేబీ సీజన్ వల్లే అనుకుంటా. అన్ సీజన్లో అప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయి. బట్ ప్రజెంట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. వీడికి చక్కగా లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసి తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చే అమ్మయ్య ఒక పెద్ద తుఫాను వెలిసినట్టు ఉంటుంది ఇంట్లో. ఇంకా సో వీడి లంచ్ బాక్స్ అంతా ప్యాక్ చేసేసి చక్కగా వాడిని దింపేసానా, ఇంకా అసలైన ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇప్పటి నుంచి. పొద్దున్నే హడావిడిగా చేసేస్తాం కదా, ఇంకా ఇప్పుడు ఆటోమేటిక్గా నీరసం వచ్చేస్తుంది. సో నేను ఇంకా గారెలు అయితే పెట్టుకొని అందులోకి అమ్మవారి దగ్గర కొట్టిన కొబ్బరికాయతో మంచిగా చట్నీ అయితే చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే చూడండి, ఈరోజు వరలక్ష్మి వ్రతం నేను చాలా క్యూట్గా ఉన్నాను కదా అని నాకు అనిపించింది. మనం క్యూట్గా ఉన్నామా లేదా అని ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు మనం ఫీల్ అయితే చాలు. మనం ఎవరినో మెప్పించడం మనకేం పని? మనం మన కోసం బతికితే చాలు. ఎవరినో మెప్పించాలని బతికితే అది ఏ జన్మకి కుదరదు, ఈ జన్మలోనే కాదు. అదనమాట మ్యాటర్. చాలా విషయాలు అయితే మాట్లాడేసుకున్నాం కదా ఈరోజు. సో మీ అందరూ కూడా శ్రావణ శుక్రవారం మంగళగౌరి వ్రతాలు అన్నిటినీ బాగా చేసుకుని మొగులను బాగా ఇబ్బంది పెట్టుకోకుండా ఆశీర్వాదాలు అయితే తీసుకోండి. ఓకేనా? బాయ్.